అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ కమలం పార్టీలో కుమ్ములాటలు మరింత పెరిగిపోయాయా? హైకమాండ్ హెచ్చరించిన సీనియర్లు వినే పరిస్థితి లేదా? ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు నేతల వ్యవహారం ఉందా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవునని టాక్ వినిపిస్తోంది. ఇటీవల ప్రధాని మోడీతో జరిగిన ఎంపీల సమావేశం వివరాలు లీక్ కావడం తెలంగాణ బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధాని కామెంట్స్ లీక్ చేసిన ఎంపీలు పిచ్చోళ్లు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తుంది. రాష్ట్రంలో పార్టీ నేతలు 2-3 వర్గాలుగా విడిపోయారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే విభేదాలు వీడి కలిసి పనిచేయాలని హైకమాండ్ చెప్పినా పార్టీ నేతల తీరు మారడం లేదని చెబుతున్నారు. వరుసగా జరుగుతున్న పరిణామాలతో రాష్ట్ర బీజేపీలో ఏం జరగబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. కాషాయ కేడర్లో ఆందోళన రేపుతుంది. తెలంగాణ కమలం పార్టీలో కుమ్ములాటలు మరింత పెరిగిపోయాయా? హైకమాండ్ హెచ్చరించిన సీనియర్లు వినే పరిస్థితి లేదా? ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు నేతల వ్యవహారం ఉందా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవునని టాక్ వినిపిస్తోంది. ఇటీవల ప్రధాని మోడీతో జరిగిన ఎంపీల సమావేశం వివరాలు లీక్ కావడం తెలంగాణ బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధాని కామెంట్స్ లీక్ చేసిన ఎంపీలు పిచ్చోళ్లు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తుంది. రాష్ట్ర నేతలు 2-3 వర్గాలుగా విడిపోయారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే విభేదాలు వేడి కలిసి పనిచేయాలని హైకమాండ్ చెప్పినా పార్టీ నేతల తీరు మారడం లేదని చెబుతున్నారు. వరుసగా జరుగుతున్న పరిణామాలతో రాష్ట్ర బీజేపీలో ఏం జరగబోతుంది అన్నది ఆసక్తిగా మారింది. కాషాయ కేడర్లో ఆందోళన రేపుతుంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. బీజేపీ తెలంగాణ బీజేపీ నేతల తీరు మరొకసారి ఇప్పుడు తెరపైకి వచ్చింది. సో ఈ మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ బీజేపీకి సంబంధించిన ఎంపీలతో సమావేశమయ్యారు. ఆ సమావేశం సందర్భంగా తెలంగాణలో బీజేపీకి సంబంధించి పార్టీ పరిస్థితి పైన పూర్తి స్థాయిలో ఆరా తీశారు. ఆ సందర్భంగా మోడీ చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. ఓ రకంగా ఆ నేతలను నరేంద్ర మోడీ చాలా సీరియస్ అయ్యారు నేతల తీరు పైన. ఎందుకంటే తెలంగాణలో బీజేపీకి పార్టీ బలోపేతానికి అవకాశం ఉన్న నేతల తీరుతో పార్టీ బలోపేతం కావడం లేదని చెప్పేసి కూడా డైరెక్ట్ గానే ఎంపీలపై సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. సో 3 రోజుల క్రితం ఒకవైపు లోక్సభ సమావేశం జరుగుతుండగానే తెలంగాణకు సంబంధించిన బీజేపీ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో గత మొత్తం కూడా ఎంపీ ఎలక్షన్స్ తర్వాత జరుగుతున్న పరిణామాలు కావచ్చు, నేతల తీరు కావచ్చు, పార్టీకి సంబంధించి తాజా పరిస్థితి పైన పూర్తి స్థాయి సమాచారంతో ఎంపీలకు కొంత ఘాటుగా క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవైపు ప్రజల్లో తెలంగాణ ప్రజల్లో బీజేపీ పార్టీకి ఆదరణ ఉన్నప్పటికీ నేతల తీరుతో పార్టీని బలోపేతం చేయడంలో విఫలమవుతున్నారు. నేతలకు సంబంధించి ఎవరి తీరు వారిదే అన్నట్టుగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కాస్త మండిపడినట్టుగా తెలుస్తోంది. సో మోడీకి సంబంధించి మోడీ ఎంపీల సమావేశం జరిగినటువంటి అంశాలను మొత్తంగా కూడా బహిర్గతం చేయడం పైన ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు, ఫైర్ అయ్యారు. సో మోడీ స్థాయి నేతతో సమావేశమైనప్పుడు ఇంటర్నల్ గా అంతర్గతంగా జరిగినటువంటి పార్టీ సమాచారాన్ని అంతా కూడా బయట ఎందుకు లీక్ చేస్తున్నారని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి వాళ్ళపై కొంత ఎవరైతే లీక్ చేశారో వాళ్ళపై మండిపడినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు ఎవరైతే లీక్ చేశారో వాళ్ళంతా పిచ్చోలు అని చెప్పేసి జమ కట్టడం కూడా కొంత కిషన్ రెడ్డి ఆ ఎంపీలను చాలా సీరియస్ గా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడే కాదు, మొత్తంగా కూడా తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీకి సంబంధించి అంశం ప్రతిసారి చర్చకు వస్తూ ఉంది. ఒకవైపు జాతీయ నాయకత్వం తెలంగాణలో పార్టీని పెద్ద ఎత్తున బలోపేతం చేయాలి. నెక్స్ట్ ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పేసి పదే అవకాశం కేంద్ర స్థాయి నాయకులు కావచ్చు, జాతీయ స్థాయి నాయకులు అంతా కూడా బీజేపీ నాయకులు తెలంగాణకు వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా తదుపరి తెలంగాణలో అధికారం వచ్చేది బీజేపీ అని చెప్తున్నప్పటికీ వాళ్ళు అంతగా ఆశలు పెట్టుకున్నప్పటికీ కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి.
ఎందుకంటే కార్యకర్తలు సీరియస్ గానే పనిచేస్తున్నారు. ప్రజల్లో కూడా కొంత బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ నేతల తీరు చాలా ఇబ్బందికరంగా మారిందని పార్టీకి జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి మొత్తంగా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గతంతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు వచ్చాయి. ఓటు శాతం కూడా పెంచుకుంది. దాదాపు 14% ఓటు బ్యాంకును సాధించుకుంది. సో గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో బీజేపీ ఓటు శాతం పెరిగింది. 8 అసెంబ్లీ సీట్లు రావడం అంటే కొంత బీజేపీకి తెలంగాణలో మరింత కొన్ని సీట్లు రావాల్సినప్పటికీ గతంతో పోలిస్తే కాస్త మెరుగుపడ్డది అని చెప్పేసి కొంత పార్టీ నాయకత్వం కొంత అసంతృప్తికి గురైనప్పటికీ అదే సందర్భంలో 2024 లోక్సభ జరిగిన ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఎంపీలకు సంబంధించి వచ్చిన సీట్ల పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తి ఉంది. ఒక రకంగా పార్టీ బలోపేతం ఈక్వల్ టు కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీ 8 సీట్లు వస్తే అదే స్థాయిలో బీజేపీ కూడా 8 లోక్సభ స్థానాలు వచ్చాయి. సో మొత్తంగా కూడా దీంట్లో కూడా 35% ఓటు బ్యాంకు, దాదాపుగా 35.1% ఓటు బ్యాంకును కూడా సాధించుకుంది. అంటే ఆ లోక్సభ ఎన్నికల తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయము బీజేపీ ఉంటుందని చెప్పేసి అంతా కూడా భావించారు. జాతీయ నాయకత్వం కూడా ఇక తెలంగాణలో కొంత మనం కష్టపడితే ఆ కార్యకర్తలు పార్టీ నేతలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయము అని అనుకున్నాం. కానీ ఆ పరిస్థితి లోక్సభ ఎన్నికల వరకు బాగానే ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీలో అంతర్గతంగా నేతల తీరు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ఒకరిపై ఒకరు విమర్శలు, ఒక రకంగా నాయకత్వం పైనే కొంత రాష్ట్ర నాయకత్వం పైన ప్రధాని మోడీతో జరిగిన సమావేశానికి సంబంధించి వివరాలు ఎలా లీక్ అయ్యాయి, దీనికి బాధ్యులు ఎవరు, ఎవరిని ఉద్దేశించి కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్టు అనుకోవచ్చు? అంటే తెలంగాణ బీజేపీలో వర్గపోర్లు ఏమన్నా బహిర్గతం అవుతున్నాయా లేదా మొదటి నుంచి ఉండి ఇప్పుడు బయటకు వస్తున్నాయా? స్పందన మొదటి నుంచి కూడా బీజేపీలో కొంత రాష్ట్ర నాయకత్వం తీరుపైన నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, ఇతరత్ర నాయకులను, రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరైతే పార్టీని లీడ్ చేస్తున్నారో ఆ నాయకులపైన కొంత నేతలు అసంతృప్తి ఉన్నమాట సహజంగానే తెలుస్తా ఉంది. గతంలో కూడా బహిర్గతంగా చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు తాజాగా మొన్నటి సమావేశంలో నరేంద్ర మోడీతో ఎంపీల సమావేశం సందర్భంగా ఒక ఇంటర్నల్ గా చర్చ జరిగింది. పార్టీని ఎలా బలోపేతం చేయాలని సంబంధించిన విషయంలో పార్టీ ఎంపీలకు మోడీ దిశానిర్దేశం చేశారు. ఆ సందర్భంగా కొంత మీరు నేతల తీరు మార్చుకోవాల్సింది, పార్టీకి అవకాశం ఉంది కాబట్టి కొంత బలోపేతంగా అందరు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కొంత ఘాటుగానే క్లాస్ పీకాడు. ఆ సందర్భంలో మోడీ చేసిన వ్యాఖ్యలు బయటకు రావడం పట్ల జాతీయ నాయకత్వం చాలా సీరియస్ గా ఉన్నట్టుంది. అదే సందర్భంలో దాంట్లో భాగంగానే ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఎంపీల పట్ల కొంత సీరియస్ గా మాట్లాడిన పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఉన్నదే 8 మంది ఎంపీలు. సో అతనితో మోడీ సమావేశంలో ఎవరు ఎందుకు బయట పెట్టారు అనే దానిపైనే ఈ రోజు కిషన్ రెడ్డి ఆ ఎంపీలను ఎవరైతే లీక్ చేశారో ఆ ఎంపీలపై మండిపడ్డట్టుగా తెలుస్తోంది. సో ఈ రకంగా బీజేపీలో గత కొద్ది రోజులుగా అంతర్గతంగా నేతలకు సంబంధించి వ్యవహారం మాత్రం చాలా తీవ్ర స్థాయిలో జాతీయ నాయకత్వం కూడా అసంతృప్తిలో ఉంది. ఒక రకంగా అవకాశాన్ని బట్టి వారిపై చర్యలు కూడా తీసుకునే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో రాష్ట్ర నాయకత్వం విషయంలో కూడా కొందరి నేతల తీరు సంచలనంగా మారింది. మనం చూసాం గోషామాల్గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజాసింగ్ ఏకంగా పార్టీ అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా పార్టీకే రాజీనామా చేసిన పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు బీజేపీకి అతను దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర నాయకత్వం తీరు వల్లే తాను బీజేపీకి దూరంగా ఉండాల్సి వస్తుందని చెప్పేసి రాజా సింగ్ పదే అవకాశం వచ్చినప్పుడల్లా ఇప్పటికీ కూడా ఒకవైపు కేంద్రంలో జాతీయ నాయకత్వం పట్ల సానుకూలంగా ఉంటూనే రాష్ట్ర నాయకత్వం పైన ఇప్పటికి కూడా అసంతృప్తిని గురి చేస్తున్న పరిస్థితి. అవకాశం వచ్చినప్పుడల్లా ఇప్పటికీ బీజేపీ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ రాజా సింగ్ అవకాశం వచ్చినప్పుడల్లా రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అదే ఒక పక్కన పెడితే ఇక నెక్స్ట్ కొంతమంది ఎంపీలు కూడా బహిరంగంగానే తమ జిల్లా పరిధిలో రాష్ట్ర నాయకత్వం అనవసరంగా కలుగజేసుకుంటుంది అని చెప్పేసి కూడా కొంత విమర్శలు బహిరంగ చేయడం, ఆరోపణలు బహిరంగ చేయడం కూడా కొంత సంచలనంగా మారుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు తెలంగాణలో 3 ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు ఉన్నప్పటికీ బీజేపీ పట్ల ప్రజలకు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో ఓట్లు సీట్లుగా మంచుకోవడంలో రాష్ట్ర నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నేతలుగా పూర్తి స్థాయిలో కలిసికట్టుగా పనిచేయడం లేదు. ఎవరికి వారే యమునా తీరే తాము గెలిచాము, తాము పదవిలో ఉంటే సరిపోయే, కానీ పార్టీకి సంబంధించి బలోపేతం విషయంలో దృష్టి పెట్టడం లేదని చెప్పేసి ఇటు రాష్ట్రానికి సంబంధించిన పార్టీ క్యాడర్ కూడా భావిస్తా ఉంది. కొంతమంది నేతలు మాత్రం మొదటి నుంచి బీజేపీలో ఫస్ట్ నుంచి ఉన్న నేతలు మాత్రం తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అంటే ఏంటి రాష్ట్ర నాయకత్వంపై హైకమాండ్ ఏమైనా అసంతృప్తిగా ఉందా? త్వరలో ఏమైనా నాయకత్వం మార్పు జరిగే సూచనలు ఏమైనా?
స్పందన ఇప్పటికే రీసెంట్ గానే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియమించిన సంగతి తెలిసిందే. ఆయన నాయకత్వంలో ఇప్పటికీ పనిచేస్తోంది. కాకపోతే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు కావచ్చు, రాష్ట్ర నాయకత్వం అతని అధ్యక్షుడిగా నియమించిన విషయంలో కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. సో అట్లాంటి వారిని పిలిపించి రాష్ట్ర నాయకత్వం గానీ అది జాతీయ నాయకత్వం గానీ పిలిచి మాట్లాడి పార్టీకి సంబంధించి అందరు కలిసికట్టుగా పనిచేయాల్సిందే అని చెప్పేసి కొంత దిశానిర్దేశం చేయాల్సి ఉంది. కానీ ఆ గ్యాప్ ఉండడం వల్ల అది రోజు రోజుకు ఆ గ్యాప్ అనేది పెరుగుతూ పోతుంది. దానివల్ల అల్టిమేట్ గా పార్టీకి నష్టం జరుగుతూ ఉంది. సో ఈ రీసెంట్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరిగాయి. ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఒక వైపు ఏమో అధికార పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ కు, అదేవిధంగా బీఆర్ఎస్ పోటాపోటీగా ప్రచారంలో పాల్గొని ఒక రకంగా కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ బీజేపీ మాత్రం పూర్తి స్థాయిలో డిపాజిట్ కూడా కోల్పోయే పరిస్థితి. కేంద్రంలో అధికారంలో ఉంది, మోడీ ప్రధానిగా ఉన్నారు. సో రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వం నుంచి పూర్తి స్థాయిలో మొత్తంగా కూడా సహకారం అందుతున్నప్పటికీ ఇక్కడ నేతలు దాన్ని క్యాచ్ చేసుకోవడంలో, సద్వినియోగం చేసుకోవడంలో పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కనీసం జూబ్లీ ఉప ఎన్నికల్లో కనీసం ఒక పోట కాంగ్రెస్ కు, అదేవిధంగా బీఆర్ఎస్ కు పోటీ ఇవ్వలేని పరిస్థితిలో డిపాజిట్ కూడా గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. సో ఇది కేవలం ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత పార్టీ నేతల పైన మోడీ, అదేవిధంగా జాతీయ నాయకత్వం చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాగే వీళ్ళని వదిలేస్తే నెక్స్ట్ ఎన్నికలు, ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి జిహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. సో అత్యంత కీలకము. సో గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి అధికారం జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించినప్పుడు బీజేపీ నాయకత్వం ఇలాగే ఉంటే, నేతల తీరు ఇలా ఉంటే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఏదైతే ఫలితాలు వచ్చాయో అవి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదు. ఎట్టి పరిస్థితిలో జిహెచ్ఎంసీని కైవసం చేసుకోవాలని చెప్పేసి మోడీ, అమిత్ షా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొన్న లోక్సభ సమయంలో, కొంత లోక్సభ జరిగే సమయంలో, పార్లమెంట్ సమావేశం జరిగే సమయంలో కొంత సమయాన్ని కేటాయించి ఎంపీలకు కొంత దిశానిర్దేశం చేశారు. అయినప్పటికీ నేతల తీరు మాత్రం మారడం లేదని చెప్పేసి పార్టీలో చర్చ జరుగుతోంది. అంటే చివరిగా ఇప్పుడు ఈ లీక్ల వ్యవహారంపై హైకమాండ్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా, క్రమశిక్షణ చర్యలు? ఖచ్చితంగా ఈ రోజు మాట్లాడిన తీరు, కిషన్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే జాతీయ నాయకత్వం కూడా ఈ లీక్ల పైన చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. సందర్భాన్ని, అవకాశాన్ని బట్టి ఆ నేతలు ఎవరు, వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చిందనే అంశం పైన వివరణ కోరే అవకాశం ఉంది. ఒకవేళ గనక పార్టీకి వాళ్ళ తీరు గనక నష్టదాయకంగా ఉంటే ఖచ్చితంగా వారిపై భవిష్యత్తులో చర్యలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తా ఉంది. సో అల్టిమేట్ గా బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితి నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతం కావాలంటే నెక్స్ట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, నెక్స్ట్ వచ్చే ఎన్నికలు ఏ ఎన్నికైనా అందులో బీజేపీ ఖచ్చితంగా మంచి అంటే ఫలితాలు రావాలంటే, బీజేపీకి మెరుగైన ఫలితాలు రావాలంటే నాయకత్వం, రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే అది సాధ్యపడుతుందని చెప్పేసి ఇప్పటికే కేంద్ర నాయకత్వం, బీజేపీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే మొన్నటి బీజేపీకి సంబంధించి రాష్ట్ర బీజేపీ ఎంపీలతో మోడీ సమావేశంగా మనం చూడాల్సి ఉంటుంది. సో భవిష్యత్తులో కూడా మరొకసారి అందరి నేతలను, కేవలం ఎంపీలనే కాకుండా ఇతరత్ర రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలు అందరినీ పిలిపించుకొని పార్టీకి సంబంధించి మొత్తంగా పూర్తి స్థాయిలో నేతలకు, రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం, రంగు, రుచి. ఆచి కారం పొడి.